హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? ఇది నేను ఇప్పుడు స్టిచ్ చేస్తున్నది ఓల్డ్ లాంగ్ ఫ్రాక్ అండి, రెడీమేడ్. ఇదేంటంటే నేను అంతకుముందు ఒకసారి ఓల్డ్ ఫ్రాక్ని న్యూగా క్రియేట్ చేయొచ్చు అని పెట్టాను కదండి వీడియో. దానికి రెస్పాండ్ అయ్యి ఒక అమ్మాయి తెచ్చింది ఈ ఫ్రాక్. దాన్ని మొత్తం ఓపెన్ చేస్తాను, విప్పేసాము. నడుం దగ్గర అసలు కరెక్ట్గా ఫిట్టింగ్ లేదు, అసలు వేసుకోవాలనిపించట్లేదు. ఒక్కసారి వేసుకున్నారంట ఈ ఫ్రాకు, అందుకు రీమోడల్ చేయమని తెచ్చారండి. దీన్ని చూసారా, టాప్ పార్ట్ బాటమ్ పార్ట్ని సపరేట్ చేస్తాను. సపరేట్ చేసి మళ్ళీ ఆ టాప్ పార్ట్కి ఏంటంటే ప్రిన్స్ కట్టు స్టిచ్ చేశాను. చూడండి వీడియోలో అసలు ఎలా చేశానండి. హ్యాండ్స్ కూడా రిమూవ్ చేసి ప్రిన్స్ కట్కి మార్కింగ్ చేసుకొని మళ్ళీ రీస్టిచ్చింగ్లా చేశాను. ఇది రెడీమేడ్ కదా, లోపలైతే అట్ట ముక్కలు గట్రా మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చాడు కాబట్టి మొత్తం థర్మాకోల్స్ మొత్తం క్లాత్ ఒక లేయర్, డబల్ లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఉండిపోయింది. ఇంకా వేసుకోలేదు పూర్తిగా అమ్మాయి. ఇంకా నేనైతే ఆ అట్ట ముక్కలు గట్రా మొత్తం తీసేయమన్నాను, అవి ఉంటే వేసుకోలేవని చెప్పి మొత్తం తీసాను. తీసాక ఫైనల్గా అయితే ఇలా ఉంది. లైనింగ్ వేద్దాం అనుకున్నాను, కాకపోతే లైనింగ్ అయితే ఇంకా దలసరి అయిపోద్ది. రెడీమేడ్కి ఇచ్చేవి ఏంటంటే లైనింగ్ కూడా పెద్దగా ఏం బాగోదు, అందుకు లైనింగ్ వేద్దాం అనుకున్నాం. కానీ మళ్ళీ పైపింగ్, హ్యాండ్ పైపింగ్ మొత్తం తీయాలి, మళ్ళీ పెద్ద పని అవుద్ది అనేసి మరి తీయలేదు. కాకపోతే స్టోన్స్ గట్రా తీసామండి. తీసేసి టాప్ వరకు ప్రిన్స్ కట్ మార్కింగ్ చేసుకున్నాను. చూడండి వీడియోలో చూపించినట్టు అలా మార్కింగ్ చేసుకొని, మీ దగ్గర ఉన్నవైనా సరే మామూలుగా రెడీమేడ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, అలా రెడీమేడ్ ఫ్రాక్స్ ఉండేటప్పుడు మీరు ఇలా చేసుకుంటే మ్యాక్సిమం కొన్నింటికి ఏంటంటే ప్రిన్స్ కట్లు ఇవ్వకుండా నార్మల్గా టాప్ లాగా స్టిచ్ చేసి, అంటే డాట్స్ కూడా ఏం పెట్టకుండా ఉంటాయి కదా, అలాంటివి ఏంటంటే మీరు ఎంత చేసినా పెద్ద లుక్ ఏమి అనిపించదు. ఇప్పుడు నేను చేసేటట్టు మీరు చేశారంటే అది కంపల్సరీ మంచి లుక్ వస్తుందండి. నేనైతే హ్యాండ్స్ రిమూవ్ చేసి మొత్తం స్టోన్స్, అది మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ, కానీ చాలా బాగుందండి వర్క్ అయితే. ఆ టాప్ కోసం ఫ్రాక్ను కుట్టాల్సి వచ్చింది. బాటమ్ లెంత్ అంత ఏమీ అనిపించలేదు, అంటే ప్లెయిన్గా అనిపించింది లుక్ కంటే. టాప్లో ఉండే టాప్ పార్ట్ లుక్ చాలా బాగుంది, మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి. అదైతే ఒక్కసారి వేసింది ఆ అమ్మాయి అంట, అసలు వేయకుండా ఫిట్టింగ్ బాగాలేదని పక్కకు పడేసిందంట. ఇలా మీ దగ్గర ఏమైనా ఫ్రాక్లు ఉంటే ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. కాకపోతే తీసేటప్పుడు అమ్మాయి కొద్దిగా చిరిగింది ఫ్రంట్ వైపు, చిన్న నాట్లాగా వేస్తాను, స్టిచ్ చేసేసి పెట్టేశాను, ఇంకేం చేయలేం కదా అని. అదండి, మీకు కూడా నచ్చినట్లయితే చూడండి ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో. అమ్మాయి చాలా హ్యాపీ అయిపోయింది. కొన్నాక అస్సలు వేయలేదండి, ఇప్పుడు బాగా స్టిచ్ చేసుకున్నామని. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.